పవన్ వెంకట్ సార్ మనం చూస్తూ ఉన్నాం నరాలు తెగే ఉత్కంఠ. రైట్ సత్యం, వెల్కమ్ బ్యాక్. సత్యం, చూస్తున్నాం రౌండ్కు టెన్షన్ ప్రతి కౌంట్కి కూడా టెన్షన్ కొనసాగుతుంది. బీజేపీ అభ్యర్థి 1058 ఓట్ల ఆధిక్యతలో ఉన్నప్పటికీ కూడా ఇంకా అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది, అధికారిక ప్రకటన జారీ చేయాల్సి ఉంది. అప్పటిదాకా ఈ టెన్షన్, ఈ నరాలు తెగ ఉత్కంఠ కొనసాగేలా లేదు, తప్పేలా లేదు అని చెప్పాలి. ఎందుకంటే కొంత ప్రత్యేక పరిస్థితుల నడుమ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఆ కౌంటింగ్ ప్రక్రియ అధికారికంగా పూర్తయిందా లేదా, లేకుంటే 1058తో పాటు ఇంకా మిగిలిన ఏవైతే ఇందాక చెప్పానో పోతిరెడ్డిపేట, రామ్సాగర్, ఏటిగడ్డ, కిష్టాపూర్ ఈవీఎంల మొరాయించిన ఈవీఎంల ఓట్లను లెక్కించారా లేదా అన్నది ఇంకా తేలాలి. సో దీనికి అధికారిక ప్రకటన కోసం మనమంతా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అప్పటిదాకా మనం HMTV స్క్రీన్కి ట్యూన్ అవ్వాల్సిన ఉంది. నరాలు తెగ ఉత్కంఠ పోరులో బీజేపీ విజయం సాధించినప్పటికీ కూడా ఆ విజయాన్ని అధికారికంగా ప్రకటించాలి. మొత్తానికి దుబ్బాక విజయాన్ని బీజేపీ ముద్దాడినా, దుబ్బాక విజయాన్ని రఘునందన్ రావు ముద్దాడినా ఇంకా అధికారిక ప్రకటన జారీ కావాలి. ఒకసారి బీజేపీ దళంలో, కాషాయ దళంలో అంబరాన్ని తాకే సంబరాలు కొనసాగుతున్నాయి. ఒకసారి బీజేపీ ఆఫీస్ వద్దకు వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి సతీష్ ఉన్నారు. సతీష్, చెప్పండి, బీజేపీ వద్ద ఎలాంటి వాతావరణం ఉంది? ఒక సభాన్ని కూకటి వేళ్లతోటి కదిలించినాము. యువత మొత్తము ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నదని చెప్పడానికి ఎలా చూస్తారు మేడం ఈ విజయాన్ని, వచ్చినటువంటి విజయాన్ని? ఖచ్చితంగా దుబ్బాకలో బీజేపీ గెలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విజయాన్ని మేము కంటిన్యూ చేస్తాం. మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి ఎన్నిక జరిగింది. ఈ యుద్ధంలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇదే స్ఫూర్తిని, ఇదే విజయాన్ని, ఇదే దూకుడు రాబోయే ఎలక్షన్లో కూడా తెలంగాణ అంతటా విస్తరింపజేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ ఎలక్షన్లు ఖచ్చితంగా రాష్ట్రంలో పెను మార్పులు తీసుకురాబోతోంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ గెలిచి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఇవాళ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎగరబోతుంది. ఇవాళ ఈ బీజేపీ ఎక్కడుంది అని చెప్పేసి ఇవాళ అడిగినటువంటి అందరూ కూడా ఎక్కడుంది, గజ్వేల్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంది, సిద్దిపేట కిలోమీటర్కి 1 దూరంలో ఉంది. కేసీఆర్ గుర్తుపెట్టుకో, రానున్న కాలంలో మేము అధికారంలోకి రాబోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి విజయాన్ని చూడొచ్చు వెంకట గారు, మనం ఎంత స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దుబ్బాకలో వచ్చినటువంటి విజయం ఇది బీజేపీ సాధించినటువంటి విజయంగా చెప్తున్నారు. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు బీజేపీ శ్రేణులు? ఎంతో సంబరాలు జరుపుకుంటున్నాం సార్. బీజేపీ ఎక్కడుంది? బీజేపీ దుబ్బాకలో ఉంది, బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఉంది. అందరికీ తెలవాలి. మన శ్రీనివాస్ యాదవ్ గారు ఏమన్నారు? ఎలా చూస్తారు? బీజేపీ ఎంతో ఉత్కంఠ నడుమ జరిగినటువంటి వచ్చినటువంటి ఫలితం అయితే ఇంకా కొన్ని ఈవీఎంలు లెక్క పెట్టలేదు. అక్కడ ఫలితం ఎలా ఉంటుందని ఆశిస్తున్నారు. ఒక 3-4 ఈవీఎంలు కూడా లెక్క పెట్టలేదు. అక్కడ ఫలితం ఎలా ఉండే అవకాశం ఉంది? తప్పకుండా కమలం వికసించబోతా ఉన్నది. మా ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు రాష్ట్ర అసెంబ్లీలో టీఆర్ఎస్ నాయకులకు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మ్యూజిక్ వినిపించబోతా ఉన్నారు. ఈ రోజు నుండి తెలంగాణలో మార్పు ప్రారంభమైంది. రాబోయేది రామరాజ్యమే అనేది ఈ ఎన్నికల యొక్క ఫలితం స్పష్టం చేయబోతాం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, ఇంకా ఏం జరుగుతుందో అనేది ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ అధికారికంగా ప్రకటించలేదు. మరికొన్ని ఈవీఎంలు మొరాయించాయి కాబట్టి అవి వీవీప్యాట్లు లెక్క పెడతారా, ఏం జరుగుతుందనేది తెలియనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఇంకా 3 ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. వాటిలో ఎంత మెజార్టీ వచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీకి మాకున్నటువంటి లీడ్ను అధిగమించడం అనేది చాలా కష్టం. కాబట్టి తప్పకుండా కనీసం 100 ఓట్లతోనైనా భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉన్నది. రానున్నది రామరాజ్యం. మనం చూస్తున్నాం ఒక ప్రత్యేకమైనటువంటి సెలబ్రేషన్స్ అయితే బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా 3 ఈవీఎంల కూడా మళ్ళీ బీజేపీ లీడింగ్ వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి లీడింగ్ ఉన్నదానికంటే మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా బీజేపీ శ్రేణులన్నీ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నాయి. వెంకట్, రైట్, ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ 1309 ఓట్ల ఆధిక్యతను కొనసాగుతుంది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో, బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సంబరాలు కొనసాగుతున్నాయి. అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు, కానీ ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉంది. వీవీప్యాట్లు లెక్కించే అవకాశం ఉంది. ఏవైతే ఏటిగడ్డ, కిష్టాపూర్, రామ్సాగర్, పోతిరెడ్డిపేట, మరొక గ్రామం, 4 గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించాయో ఆ మొరాయించిన గ్రామాల్లో ఈవీఎంలు లెక్కించాల్సి ఉంది. ఒకవేళ ఈవీఎంలు ఓపెన్ కాని పక్షంలో వీవీప్యాట్లు లెక్కించే అవకాశం ఉంది.
రీకౌంటింగ్ కూడా ప్రకటించే అవకాశం లేకపోలేదు. సో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి ఇంకా హెచ్ఎంటీవీకి స్క్రీన్కి మీరు ట్యూన్ కాండి. ప్రస్తుతం ఇంకా టెన్షన్, ఒక నరాలు తెగ ఉత్కంఠ కొనసాగుతుంది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇదొక ఘట్టంగా చెప్పాలి, ఇదొక లెసన్గా చెప్పాలి, ఇదొక కేస్ స్టడీగా చెప్పాలి. ఎందుకంటే గతంలో అనేక ఎన్నికలు మనం కన్నాం విన్నాం, కానీ రౌండ్కి ఒక ఫలితం, రౌండ్కి ఒక లీడ్, రౌండ్కి నువ్వా నేనా, దుబ్బాక నీదా నాదా అన్నట్టు కొనసాగిన ఉత్కంఠ పోరులో ఉత్కంఠ ఓట్ల లెక్కింపులో చివరకు బీజేపీ విజయం సాధించినప్పటికీ కూడా ఒక టెన్షన్, ఒక ఉత్కంఠ భరిత వాతావరణం అయితే నెలకొంది. ప్యాట్లు లెక్కించే అవకాశం ఉంది, రీకౌంటింగ్ కూడా డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదని ఇప్పుడే తెలుస్తోంది. సత్యం చెప్పండి, ఇంకా మనం ఎలాంటి అంచనా వేయచ్చు? ఇలాంటి పరిస్థితి ఎక్కడ దగ్గర అంటే చాలా తక్కువ మెజారిటీ వచ్చి గెలిచిన అభ్యర్థి ఎప్పుడైనా సరే రాష్ట్ర చరిత్రలో కానీ ఎన్నికల ఎక్కడ జరిగినా వీవీప్యాట్ ద్వారా అంటే ఈవీఎంలు మొరాయిస్తే వీవీప్యాట్స్ లెక్కించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఈ అంశంపై చాలా క్లియర్గా ఎప్పటికప్పుడు ఆ డైరెక్షన్స్ ఇస్తున్న సందర్భాలు కూడా మనం చూసాం. అయితే వీవీప్యాడ్లు మొరాయించిన 4 వీవీప్యాడ్ల ఆ స్థానంలో వాటిని ఈవీఎంలు మొరాయించే దగ్గర వీవీప్యాడ్స్ ఉంటాయి, వాటి ప్రింట్స్ ఉంటాయి. ఆ ప్రింట్స్ అన్నిటి కూడా లెక్కించే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఫలితాన్ని తేల్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. కానీ అక్కడున్న ఎన్నికల అధికారులు తీసుకునే నిర్ణయం తర్వాతే వారు చెప్పే అక్కడున్న ఎవరైతే అభ్యర్థులు ఉంటారు బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 2 అభ్యర్థులతో మాట్లాడి 2 అభ్యర్థులు ఒప్పుకుంటే వీవీప్యాట్ని లెక్కించే ఒక అవకాశం కూడా ఉంటుంది. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత తప్పనిసరిగా వీవీప్యాట్ లెక్కించాలనే ఒక అవకాశాన్ని ఒప్పుకుంటుందా లేదా, లేదు రీకౌంటింగ్కి డిమాండ్ చేస్తుందా అనే అంశాలపైన కూడా 2 మార్గాలు ఉంటాయి. వీవీప్యాట్స్ లెక్కిస్తే ఫలితం తేలిపోతుంది. 4 ఈవీఎంలు మొరాయించాయి కాబట్టి వాటికి సంబంధించిన 4 ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్స్ ఉంటాయి కాబట్టి వాటిని లెక్కించే అవకాశం ఉంటుంది. లేదు మొత్తం రీకౌంటింగ్ చేయాలని టీఆర్ఎస్ అభ్యర్థి డిమాండ్ చేస్తే దానికి కూడా అవకాశం ఉండే మార్గాలు ఉంటాయి. ప్రభుత్వం కానీ అక్కడున్న ఎన్నికల అధికారులు తీసుకునే నిర్ణయాన్ని బట్టి అది రీకౌంటింగ్ చేస్తారా లేక వీవీప్యాట్ లెక్కించి అభ్యర్థిని ప్రకటిస్తారని మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ జడ్జిమెంట్ డే విషయానికి వస్తే దుబ్బాక టు బీహార్, పాట్నా టు దుబ్బాక ఎటు చూసినా గులాబీమయం కనబడుతుంది. మధ్యలో 1754 అంటే 1754 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్టుగా అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న అధికారిక ప్రకటన రానే వచ్చింది. ఆ ప్రకటన అధికారికంగా వెలువడింది. 1754 ఓట్ల తేడాతో బీజేపీ సంచలన విజయం సాధించింది. నరాలు తెగ ఉత్కంఠ పోరులో చివరకు బీజేపీ గెలిచింది. దుబ్బాక గడ్డ బీజేపీ అడ్డా అని ఆ అభ్యర్థి రఘునందన్ రావు నిరూపించుకునే ప్రయత్నం చేశారు. సో మొదటి నుంచి కూడా ఎన్నికల రణరంగం, ఎన్నికల క్షేత్రం మొదలైన మొదటి నుంచి కూడా నువ్వా నేను అన్నట్టుగా ప్రచారం సాగింది, నువ్వా నేను అన్నట్టుగా పోలింగ్ సాగింది. చివరకు కౌంటింగ్ కూడా ఈ రౌండ్ నీది, ఆ రౌండ్ నాది అన్నట్టుగా కొనసాగింది. చూస్తున్నాం సత్యం, బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్, వివేక్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా చాలా సంబరాలు చేసుకుంటుంది. ఇట్లా చూడొచ్చు, బీజేపీకి ఒక రకమైన బూస్టప్ అనుకోవచ్చా? ఇది తెలంగాణ బీజేపీకి ఒక పెద్ద అవకాశం. చాలా రోజుల నుంచి తెలంగాణ బీజేపీ అవకాశం కోసం చూస్తుంది. చాలా అవకాశం ఎప్పుడు వస్తుందా, బీజేపీని రాష్ట్రంలో ఎప్పుడు బలపరచాలనే ఒక అంశాన్ని జాతీయ పార్టీ నుంచి కూడా తెలంగాణ పార్టీలో ఉన్న ఒక యూత్ నిజంగా వాస్తవం అంటే ఈరోజు దుబ్బాకలో గెలుపు బీజేపీ వైపు రావడానికి ప్రధానంగా పనిచేసింది ఎవరంటే కేవలం యువత అంతా కూడా బీజేపీకి పట్టం కట్టారు. రఘునందన్ రావుకి మద్దతుగా నిలిచారు. వాళ్ళంతా కూడా పార్టీ కార్యకర్త కంటే కూడా పార్టీలో పనిచేయని వాళ్ళంతా కూడా రఘునందన్ రావుకు మద్దతుగా నిలిచారు. మీరు అన్నట్టుగా తెలంగాణలో ఒక పెద్ద అవకాశం బీజేపీకి. ఇలాంటి బూస్టప్ ఇచ్చిన విజయాన్ని బీజేపీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనేది మాత్రం చాలా ఆసక్తిగా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా బీజేపీ వైపే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు అన్నట్టుగా దేశం అంతా కూడా మీరు పొలిటికల్ బ్యూరో చీఫ్గా ఉన్నారు సత్యం, తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఏఐసిసి ఇన్ఛార్జికి మొదలుకొని ఎమ్మెల్యే స్థాయి వరకు ఒక 100 మంది పైగా, లేకుంటే దాదాపు 400 గ్రామాలుంటే 800 మంది 900 మంది లీడర్లు వచ్చి ప్రచారం చేశారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, కేంద్ర మాజీలు అందరూ కూడా ప్రచారం చేశారు. కానీ టీఆర్ఎస్ నుంచి కేవలం హరీష్ రావు సింగిల్ హ్యాండ్గా ఎలక్షన్ మేనేజ్ చేశారు. ఎట్లా చూడొచ్చు దీన్ని మనం? అంటే ఇది మీరు అన్నట్టుగా వాస్తవం. ఎప్పుడైనా మంత్రి హరీష్ రావు ట్రబుల్ షూటర్, తెలంగాణ ఉద్యమం నాటి నుంచి అధినేత కేసీఆర్ వెంటే ఉండి
ఎప్పటికప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా తన మీద భుజాలు వేసుకొని అన్ని ఉప ఎన్నికలు నడిపిన అనుభవం ఆయనకుంది. కానీ ప్రభుత్వం రెండోసారి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి సమయంలో ఒక దుబ్బాక ఉప ఎన్నికను ఆయన ఈజీగా నెట్టగలుగుతాడన్న ఒక ధైర్యం టీఆర్ఎస్ పార్టీలో ఉండే. అందుకే ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జిల్లా ఎమ్మెల్యేలు కానీ జిల్లాకు సంబంధించిన మంత్రిగా బాధ్యత తీసుకొని పూర్తిగా అన్ని బాధ్యతలు ఆయన్నే తన భుజాన పైన వేసుకొని ప్రతి మండలానికి ప్రతి విలేజ్ సంబంధించిన కార్యకర్తను కూడా అక్కడ ఎన్నికల క్యాంపెయిన్ కూడా బీజేపీ వర్సెస్ హరీష్ రావు, కాంగ్రెస్ వర్సెస్ హరీష్ రావు, అంటే విపక్షాలు ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు. ఓకే, అన్ని పార్టీలు, రెండు జాతీయ పార్టీలను సింగిల్గా ఎదుర్కొన్న ఏకైక మంత్రి హరీష్ రావు అని చెప్పొచ్చు. ఈ దుబాక ఎన్నికల ప్రచారాన్ని చూస్తే కేవలం ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆ జిల్లాకు సంబంధించిన ఎంపీ, ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఎవరు సత్య ఒకసారి ఒక నిమిషం లైన్లో ఉండి తెలంగాణ భవన్ వద్దకు